ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసి 3 నుంచి 10th మూల్యాంకనం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 26 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లో 7 రోజుల్లోనే మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. అసిస్టెంట్ ఎగ్జామినర్స్ ప్రతిరోజు 40 పేపర్లను మూల్యాంకనం చేయాలి. వీటిని స్పెషల్ అసిస్టెంట్లు పరిశీలిస్తారు. మూల్యాంకనం పూర్తయిన వాటిలో 20 పేపర్ల చొప్పున చీఫ్ ఎగ్జామినర్ పరిశీలించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ ప్రతి అసిస్టెంట్ ఎగ్జామినర్ దిద్దిన జవాబుపత్రాలు కనీసం 2 చొప్పున పరిశీలించాలి. క్యాంప్ ఆఫీసర్ రోజుకు 20 చొప్పున, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ రోజుకు 40 చొప్పున మూల్యాంకనం చేసి పత్రాలను పునః పరిశీలించాలి. ఈ క్రమంలో మార్కుల తేడా వస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని 10వ తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జవాబుపత్రాల మూల్యాంకనం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మరి ఇలా చూసుకున్నట్లయితే రిజల్ట్ అయితే త్వరగానే అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బై ఫ్రెండ్స్.